పనికొచ్చాయి. నిజంగా అంటే ఇలాంటి సినిమాలకు ఖచ్చితంగా కూడా సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎడిటింగ్ ఇవి చాలా చాలా క్రూషియల్. ఏ ఫ్రేమ్ని ఎలా చూపించాలి, ఏ ఎమోషన్ ఎక్కడ క్యారీ చేయాలి అని చెప్పి అలాంటి త్రయం మీకు కలవడం అనేది ఈ సినిమాకి యాడ్ ఆన్ చాలా బెనిఫిషియల్. మన ఎడిటర్ కూడా సాయిబాబా అని జై హనుమాన్ సినిమా చేశాడు, పెద్ద ఎడిటర్ ఆయన, బాగా చేసిండు ఆయన. అంటే ఈ టుకి అంటే మొత్తం బై హార్ట్ తను ఈ టుకి బాగుందండి సినిమా, చాలా బాగుంది, బాగా వస్తుంది, బాగా చేద్దామని అలా చేసాడు బాగానే. సో విఎఫ్ఎక్స్ కూడా తన ద్వారానే చేపించాము. సో ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ సినిమాల్లో లాగా తెల్లగా వేసేసి భూతాలు అట్లా ఉండదు మనది. అలా ఎక్కడ అసలు ఒక్క షాట్ లో కూడా అలా లేదు. మా దెయ్యాలు అందమైన అది బాగా క్లియర్ గా అర్థమైంది మా అందరికి. ఇలా కూడా అడ్మైర్ చేస్తారు డెఫినెట్ గా కూడా దెయ్యాల గురించి. సో ఏం చెప్తారు సార్ ఫైనల్ గా ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఇది ఒక మంచి కథ చెప్తాం, విత్ ఆల్ థ్రిల్స్, హారర్, కామెడీ అండ్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్. సో అంతకంటే ఏం కావాలి సినిమా ఆడియన్స్కి? సో ఓన్లీ థింగ్ వాళ్ళు రావాలి అంతే. ఇప్పుడు ఇవాళ రేపు టు బి ఫ్రాంక్ ఆడియన్స్ తెప్పించడం చాలా కష్టం. పెద్ద సినిమాలకి అయితే వస్తున్నారు, చిన్న సినిమాలు చాలా బాగున్నాయి అంటే వస్తున్నారు. సో మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంటే ఆ థియేటర్స్ దొరకడం కాదు, ఆడియన్స్ రావడమే. థియేటర్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి. ఒక 10 సినిమాలు మనతో పాటు వచ్చినా మా సైజుకి అందరికీ దొరుకుతాయి, 100-200 థియేటర్స్. సో ఆడియన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి డెఫినెట్ గా కొంచెం పాజిటివ్ బజ్ వచ్చినా కూడా గ్రాప్ చేయొచ్చు డెఫినెట్ గా. సో వేస్తారు మీ ప్రాజెక్ట్స్ ఏంటండి, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి దీని తర్వాత ఏది వస్తుందో చెప్పలేము, బికాస్ ప్రతి టీమ్ ప్లాన్స్ వేరేలా ఉంటాయి. బట్ ఈమె సుబ్బమ్మ ఇది ఈమె కదా అని ఒక మూవీ ఉంది, పయనం అని ఒక సినిమా ఉంది. ఇవన్నీ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్, డబ్బింగ్ కూడా అయిపోయినవి. ఇంకొకటి వచ్చి సుప్రీతది ఫస్ట్ ప్రాజెక్ట్ అమర్దీప్ తో చేసింది, లాంగ్ టైటిల్ ఉంది. నాయుడు గారి అమ్మాయి, చౌదరి గారి అబ్బాయి. నాకు ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పలేము ఆ టైటిల్లో, అది ఉంది. చాలా తెలుగులో కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు, కొన్ని షూటింగ్ లో లేతాకులు అని ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. కన్నడలో 2 సినిమాలు షూటింగ్, ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంకొక 10 days బ్యాలెన్స్ ఉంది. సో దీని తర్వాత ఇంకా మీరు ఎలాంటి జోనర్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు? నేను అలా యాక్షన్ ఫైట్స్ చేయొచ్చు, ఐ డోంట్ మైండ్, బట్ అలాంటి విలనిజం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? నాకు అలాంటిది ఏం లేదు, బట్ ఏది ఇచ్చినా 100% చేయడానికి విల్లింగ్. ఐఎమ్ ఓపెన్. అంటే ఎవరు ఏం రాశారు అది వినడానికి నేను నా మైండ్ ఇది వద్దు అని అలా బ్లాక్ ఉండదు, అండ్ ఇదే కావాలని కూడా ఉండదు. ఇట్ ఈస్ ద రైటర్స్ చాయిస్. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు విజువలైజ్ మీ, నన్ను అనుకుని రాయగలిగారంటే దెన్ ఐ హ్యావ్ టు. ఓకే, సో ఐఎమ్ రెడీ టు లిసన్ అండ్ ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లోర్. ఓకే, అండ్ మీరు బహుభాషా కోవిదులు వినో, అలానే మంచి సింగర్ కూడా. అయితే ఒక మంచి పాటతో మన ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం. ఏదైనా ఒక మంచి పాట పాడండి మా కోసం. మంచి పాట, నేను ఈసారి పాట ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పాట ఫేవరెట్ ఉంది, ఆల్వేస్ సింగింగ్. యా డెఫినెట్ గా. నేను నువ్వంటూ వేరే ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వు లేకుంటే ఏమవుతానో, నీ స్నేహానే కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మబువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి లేవలే సులభంగా, ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మూవీ అమరావతికి ఆహ్వానం, ప్రేక్షకులందరినీ థియేటర్కి చక్కగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మీ మూవీని మంచి సక్సెస్ చేయాలని చెప్పి 10 TV మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శివా కంఠంనేని గారు. థ్యాంక్ యూ సో మచ్ చేస్తారు.